చాలా మాట్లాడాలనుంది, చాలా చెప్పాలనుంది. కాకపోతే అన్నీ చెప్పు, డార్లింగ్ నేను వెయిట్ చేస్తా. నీకు చాలా కామెడీగా ఉంది డార్లింగ్. మన అంతే కదా డార్లింగ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను తీసిన సినిమాని బిగినింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. అసలు ఈ సినిమా, ఈ మూమెంటు, ఈ ఈవెంటు ఇక్కడికి వస్తాను అని అనుకుంటున్నానంటే కారణం ఇద్దరే. ఒకళ్ళు నా కింగ్ సైజ్ కట్అవుటు రెబల్ స్టార్, అట్లాగే ఈ సినిమాని మేమెంత ప్రేమించినా సరే వెనకడుగు వేయకుండా మమ్మల్ని నడిపించిన వ్యక్తి విశ్వాస్ సార్. విశ్వాస్ సార్, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఎందుకనంటే ఆయన లైఫ్ పెట్టేశారు ఈ సినిమాకి. పీపుల్స్ మీడియా మొత్తం, పీపుల్స్ మీడియా స్టాఫ్ కానీ, పీపుల్స్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కానీ, మనం ఈరోజు ఏదో ఇది నేను చెప్తున్నాను, ఒక సాదా సీదా ఒక ఫంక్షన్ కాదు ఇది. దీని వెనకాల చాలా చాలా కష్టం ఉంది, అంత ఈజీ కాదు. మేము ఒక రెబల్ స్టార్ని తీసుకుని వచ్చి, ప్రభాస్ గారిని తీసుకుని వచ్చి భోజనం పెట్టి పంపించేసే అలాంటి సినిమా తీయలేదు ఇది. ఆయన్ని తెచ్చుకున్నప్పుడు అలాంటి ఆ రేంజ్ ఫుడ్డే పెట్టాలని ఫిక్స్ అయ్యాం. అందుకని మీకు నేను చెప్తున్నాను, థియేటర్కి వచ్చిన వాళ్ళకి మాత్రం 100% ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకు కళ్ళకు కనపడుతుంది. నెక్స్ట్ అసలు ఈ జర్నీ ఇక్కడ కొంచెం మాట్లాడాలి. నన్ను మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడమని చెప్తున్నారు. అంటే కథల్లోనూ, చరిత్రలోనూ, పుస్తకాల్లోనూ వింటూ ఉంటాం, ఆ దేవుడు అలా కిందకి దిగొచ్చాడు, కనకదుర్గమ్మ ఒక రిక్షావాడు కోసం కిందకు వచ్చింది, ఇట్లా వింటూ ఉంటాం, ఆ పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. నా రియల్ లైఫ్లో ఆదిపురుషు జరుగుతున్నప్పుడు బాంబే నుంచి కాల్ వచ్చింది. ఆయన రాముడు గెటప్లో ఉన్నప్పుడు ఈ మారుతి వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అలా మా పరిచయం స్టార్ట్ అయింది. ఆయన ఆ రోజు బాగా నవ్వించానని అనుకున్నాను. కానీ ఆయన అంటే ఆయనకు అసలు అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి హీరో. కాశ్మీర్ వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఇంకెక్కడికో మసైబారా అని ఏదో మారుమూల గ్రామం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వెళ్ళాం. వెళ్తే నేను ఫిలిం డైరెక్టర్ని అన్నా. అవునా అన్నాడు, పైనుంచి కింద చూశాడు. నా హీరో ఎవరో తెలుసా అన్నా. అంటే ఎవరని అన్నాడు. ప్రభాస్ అన్న. ఓ బాహుబలి హీరోనా అన్నాడు. అంటే మసైబారాలో ఒక వేరే జాతి వాళ్ళకు కూడా తెలిసిపోయారు ఆయన. నిజంగా రాజమౌళి గారికి ప్రతి డైరెక్టరు చాలా 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 రుణపడి ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ పాన్ ఇండియా అని అందరూ కాల్ రేస్కి తిరుగుతున్నాం. కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి ఒక మీడియం రేంజ్ హీరోని ఒక పాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు ఒక పెద్ద కటౌట్ని నిలబెట్టారు ఆయన. నిజంగా మనం ఒక తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు ఒక స్వర్ణయుగం లాంటిది. ఒక సుకుమార్ గారు, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక ప్రభాస్ గారు, అల్లు అర్జును, ఇట్లా అసలు ఎంతమంది, ఎన్టీఆర్ గారు, ఇట్లా రామ్ చరణ్, ఇట్లా ఎంతమంది స్టార్స్ తయారవుతున్నారు. నాలాంటి ఒక మిడ్ రేంజ్ సినిమాలు ఒక 11 సినిమాలు చేశాను. నా రేంజ్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అలాంటి వాడిని కూడా నువ్వు ఇక్కడ కాదురా బాబు, నువ్వు రెబల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వు, నువ్వు పెద్దోడవు అని ఆ వ్యక్తి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నుంచోబెట్టారు. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా. నేను రాశాను, నేను తీశాను, కానీ నా వెనకాల ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. అది ఆయన యాక్టింగ్ చేసి వెళ్ళిపోవటం కాదు, ఆయన లైఫ్ పెట్టేశారు. అది నన్ను
అంటే ఆయన సినిమా పట్ల ఉన్న భక్తి, సినిమా పట్ల ఉన్న ప్యాషను, సినిమా ఆయన ఏకమైపోయిన తీరుకి అది మాటల్లో చెప్తే చాలా తక్కువైపోద్ది. నేను ఏదో కావాలని ఇట్లా పొగుడుతున్నట్టే ఇదని కాదు, ఆయన వేరే, ఆయన సినిమాతో ఏకమైపోయారు, మీ అందరు మనసుల్లో ఉన్నారు. ఆయన ఆ ప్రతిరూపం ఇవాళ మన ఎదురుగుండా కూర్చుంది అంతే. ఇలాంటి దీంట్లో ఈ రాజాసాబు 3 years తర్వాత చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. మాకు పండక్కి మీ అందరికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఒకటే ఆకాంక్షతోటి వేరే సినిమాలు చాలా ఉన్నా సరే అన్నిటి మధ్యలోకి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాని చాలా ధైర్యంగా విశ్వప్రసాద్ గారు తీసుకొచ్చారు మీ ముందుకి. డెఫినెట్గా ఇది ఆల్ లాంగ్వేజెస్ మామూలుగా ఉండదు సినిమా, ఎందుకంటే ఈ జోనర్లో అంత పొటెన్షియాలిటీ ఉంది. నెక్స్ట్ ఈ జోనర్ నెక్స్ట్ లెవెల్కి తీయగలిగాం. అలాగే నార్త్లో అనిల్ తడాని గారు రిలీజ్ చేస్తున్నారు, ఇక్కడ మైత్రి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నేను చెప్తున్నాను, ఏదో నేను తీసానని కాదు, నేను ఒక ఆడియన్ లాగానే చూస్తా. ఎప్పుడైనా సినిమా తీసానో నా పని అయిపోయిందని బయటకు చూస్తా, కానీ ఈ సినిమాని యాజ్ ఏ ఆడియన్గా రోజు నేను తీసిన సినిమా వేరు, తర్వాత ఆర్ఆర్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను ఒక్కొక్క రీలు. నిజంగా నేను తీసిన సినిమాకి నాకే కన్నీళ్ళు వచ్చినాయి. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ రీల్లోనే నేనే కూర్చుని ఏడ్చా. ఆయనకి మనోడు అలెక్సా లైట్స్ ఆఫ్ అని అంటాడు, అన్న తర్వాత నేను ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలీదు. నిజంగా అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను. డార్లింగ్, మాటల్లో చెప్పలేను డార్లింగ్, నాకు ఏడుపు వస్తుంది డార్లింగ్ మిమ్మల్ని చూస్తే. ఏ ఇష్యూనైనా టిష్యూ లాగా చూస్తావు, నువ్వు ఏడుస్తే బాధగా ఉండాలి. ఎస్కేన్, వీ నీడ్ యువర్ పవర్. ఇంకా ఇప్పడానికి ఏం లేదు, షర్ట్ ఇప్పటి యూ డిడ్ సంథింగ్ డార్లింగ్. నేను మీకు తెలీదు, ఎవరన్నా చనిపోయినా ఏడవను, ఎందుకంటే వెళ్ళి కాసేపు చూసుకుని చావు కామన్ కదా అనుకుని వచ్చేస్తూ ఉంటా జనరల్గా. ఓకే, సారీ డార్లింగ్, ఎందుకంటే ఇది ఉండిపోయింది లోపల, ఇదంతా నా స్ట్రెస్. ఈ సినిమాకి మాలవిక, నిధి, రిధి ఒక్కళ్ళు కాదు, ప్రభాస్, సీనన్న, నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. I know it's a very, very emotional moment. Maruti Garu, almost 3 years of journey, 3 years of friendship, 3 years of love. 3 సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది.
అయిపోయింది, నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాము. రాజా సాబ్ హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద మ్యాన్. మీరు చూస్తున్నారు ఈయన ఎంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, మిమ్మల్ని నవ్వించాలని అనుకున్నాను, నేను ఏడ్చాను ఇక్కడ. ఫస్ట్ టైము నేను సినిమా అంతా నవ్వించాడు డార్లింగ్. నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా తీసినప్పుడు కూడా ఆడవలేదు, కానీ ఈ సినిమా మాత్రం థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. అలాగే నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ, నా వైఫ్ స్పందన, అలాగే నా పిల్లలు హియా, కేదార్, నీత, నెక్స్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా సైనికులు చచ్చిపోయారు ఒక్కొక్కళ్ళు. నేను అందరినీ సక్సెస్ మీట్లో ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తా. ఇక్కడ పనిచేసిన డిఓపి కానీ, ఆర్ట్ కానీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి, నాకు ఇప్పుడు మాటలు రావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అండ్ జస్ట్ ఒక్కసారి అందరినీ ఒక్కసారి జస్ట్ ఒకటే ఒక్క కోరిక మాది ఏంటంటే, జస్ట్ ప్రభాస్ గారు ఒక్క 2 నిమిషాలు సోలోగా స్టేజ్ మీద నించోవాలి అని. ఓకే, ఒక్క 2 నిమిషాలు జస్ట్ ప్రభాస్ గారు.